పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట, పట్టా భూమిని పేర్కొనాలని సూచించిన సీఎం. జీవో 187 జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. మహిళల ఆరోగ్యం ప్రథమ ప్రాధాన్యత, సంజీవని పేరుతో కొత్త స్కీమ్ ప్రారంభిస్తున్నాం. విశాఖ స్వస్థ్ నారీ సభలో చంద్రబాబు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక అడుగు, 22 నుంచి జీఎస్టీ 2.0 సంస్కరణల అమలు. విశాఖ సదస్సులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం, పబ్లిక్ గార్డెన్స్ లో జెండా ఆవిష్కరించిన సీఎం. తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదన్న రేవంత్. పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవ వేడుకలు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమం. అమరవీరులకు రాజ్నాథ్ నివాళి, జెండా ఆవిష్కరణ. ఎంఐఎం కి భయపడి వాస్తవాలు తొక్కి పెడుతున్నారు, ప్రజలు తప్పకుండా వారికి బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి విమర్శలు. బీజేపీ నేతల తీరుతో పటేల్ ఆత్మ క్షోభిస్తుంది. రాజకీయ లబ్ధి కోసమే విమోచనం పేరుతో డ్రామా. పహల్గాం ఘటనపై అనుమానాలున్నాయన్న మహేష్ గౌడ్. కాళేశ్వరం వల్ల దిగుబడి పెరిగింది, మోటార్లు ఆన్ చేసేలా ఒత్తిడి చేయాలి. కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నారన్న బీఆర్ఎస్ నేతలు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్ పరిధిలో ఉంది. గ్రూప్ 1 పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు. టీజీపీఎస్సీ చిత్తశుద్ధితో ముందుకు వెడుతోందన్న మంత్రి. అమరవీరుల స్తూపానికి రాజగోపాల్ నివాళులు. గ్రూప్ 1 అవకతవకల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతా, నిరుద్యోగులకు అండగా ఉంటానని హామీ. హైడ్రా ఆఫీస్ ముట్టడించిన టీఆర్ఎఫ్ సిబ్బంది, జీతాలు తగ్గించారంటూ ఆందోళన. హైడ్రా అత్యవసర సేవలకు అంతరాయం. మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు, ప్రభుత్వ స్థలం కబ్జా చేశారని ఫిర్యాదు. ఆక్రమణలు తొలగించిన హైడ్రా. విజయవాడలో డయేరియా కేసులు తగ్గాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్న నారాయణ. ప్రీ లాంచ్ ఆఫర్లతో రియల్ ఎస్టేట్ మోసం, కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ అరెస్ట్. పలు ప్రాజెక్టుల పేరుతో కోట్లలో వసూలు. కొత్త పార్టీ ప్రకటించిన తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరిట కొత్త పార్టీ, అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామన్న మల్లన్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తా, నాకంటే సీనియర్లు పార్టీలో ఎవరూ లేరు. హైకమాండ్ పై ఆశాభావంతో ఉన్నానన్న అంజన్ కుమార్. ఒంగోలులో కుండపోత వర్షం, రోడ్లపై భారీగా నిలిచిన వరద నీరు, రాకపోకలకు తీవ్ర అంతరాయం. జగదీష్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం. క్యాంప్ ఆఫీస్ లో సీఎం ఫోటో లేదని ఆరోపణ. రేవంత్ ఉత్తమ్ ఫోటోల్ని పెట్టిన మార్కెట్ చైర్మన్. విద్యార్థులతో కలిసి తుమ్మల భోజనం, భద్రాద్రి జిల్లా ఏకలవ్య గురుకుల స్కూల్ కి మంత్రి. స్కూల్లో సౌకర్యాలపై ఆరా. అధిక వడ్డీల పేరుతో ఘరానా మోసం, 300 కోట్ల రూపాయల వరకు వసూలు. సంధ్యారాణిని అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు. మధ్యప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటన. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ పథకానికి శ్రీకారం. మహిళలు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి. అణు బెదిరింపులకు భారత్ భయపడదు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకి బుద్ధి చెప్పాం. జైషే ఉగ్ర స్థావరాలపై దాడి చేశామన్న మోదీ. కర్ణాటక విజయపుర జిల్లాలో భారీ దోపిడీ. ఎస్బీఐలో దోపిడీ ముఠా బీభత్సం. 2 కోట్ల వరకు నగదు, 15 కేజీల బంగారం చోరీ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.